అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. దీనిలో ఇంతకుముందు ఎన్నో చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక శుక్రగ్రహం గురించి తెలుసుకుందాం. గ్రహాలు మన చేతిలో 9 ఉంటాయి. నవగ్రహాలని: గురువు, శని, రవి, బుధుడు, చంద్రుడు, శుక్రుడు, కుజుడు, కేతువు, రాహు అనేసి ఇలాగా 9 గ్రహాలు ఉంటాయి. అన్ని గ్రహాల గురించి మనం చెప్పుకోలేం, కానీ ఒక గ్రహం గురించి తీసుకుందాం. చెప్పుకుంది ఇది శుక్రగ్రహం. ఈ గ్రహంలో ఈ భాగం అనేకమైన గీతలు ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటాయి, కానీ మొత్తం మీద గీతలు ఎక్కువగా ఉంటాయి ఇందులో. ఇలాగ ఉంటాయి, గజిబిజిగా ఉంటాయి అనేక విధాలుగా. ఇందులో ఈ శుక్రగ్రహంలో జాతకం చెప్పాలంటే ఆ జాతకుడిది చాలా కష్టం అన్నమాట. ఎవరు చెప్పినాను ఎవరికైనా కష్టమే. కాకపోతే కొన్ని మనం ఇంపార్టెంట్ తీసుకుందాము, కొన్ని రేఖలు ఏ విధంగా ఉంటాయనేసి. ఈ శుక్రజాతకుడు అంతే. ఈ శుక్రజాతకుడు ఎలాగ ఉంటుందంటే, ఈ విధంగా 2 గీతలు ఉండాలండి. చాలా ఉంటాయి అనుకోండి, వదిలేయండి. 2 గీతలు ఉంటాయి. ఈ 2 గీతలు ఉంటే కంపల్సరీ అతను శుక్రజాతకుడు అనుకోవాలి. ఇతనికి భోగభాగ్యాలు, సుఖాలు, సంతోషాలు అన్నీ ఉంటాయి. విలాసాలు, స్త్రీ సుఖం, సౌఖ్యం అన్నీ ఉంటాయి అన్నమాట. డబ్బుకి లోటు ఉండదన్నమాట ఇటువంటి జాతకునికి. ఇదే కాక ఈ 2 గీతలే కాక నారికేళ రేఖలు కూడా ఉంటాయండి. ఇవి ఈ విధంగా ఉంటాయి. అవి కూడా కంపల్సరీ ఉన్నప్పుడే శుక్రజాతకుడు అంతాడు. మనకి నక్షత్రాలు తెలియకపోయినా, రాసులు తెలియకపోయినా, ఏ జాతకుడు అనేది తెలుసుకోవడానికి ఈ విధంగా ఉంటాయండి. మధ్యలో ఈ భాగంలో కానీ ఎక్కడ కానీ ఉంటాయి. చిన్న పెన్ను కాబట్టి గీతలు ఎడల్పుగా ఉంటాయి, కానీ మరీ నూలు దారం లాగా ఉంటాయి. ఆ విధంగా ఉన్నప్పుడు కంపల్సరీ ఇతను శుక్రజాతకుడు అండి. మరి శుక్రజాతకుడు ఏ విధంగా ఉంటాడంటే, అతనికి ఎటువంటి లోటు ఉండదన్నమాట. చిన్నప్పటి నుంచే హ్యాపీగా జీవితం ఉంటుంది. అతనికి పుట్టినప్పుడే భాగ్యవంతుల ఇంట్లో పుడతాడు. ఇటువంటి రేఖలు ఉన్న అతను మహా భోగభాగ్యాలు అన్నీ అనుభవిస్తాడనమాట. ఇంకా దేనికి కార్లు, బంగ్లాలు, ఇంకా నౌకర్లు, ఇంకా రకరకాలండి, ఇంకా చెప్పుకోలేము. స్త్రీలు, ఇంకా స్త్రీలకు ఉంటే ఎడమ చేతిలో ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి. స్త్రీలకైతే ఎడమ చేతిలో ఉంటుంది. ఆ స్త్రీకి కూడా అలాగే ఉంటుంది. భోగభాగ్యాలకు ఏటికి లోటు ఉండదు అన్నమాట స్త్రీకి ఉంటే. కొంతమంది స్త్రీకి ఎడమ చేతులు ఉండాలా, కుడి చేతులు ఉండాలా అడుగుతూ ఉంటారు. కాబట్టి స్త్రీకి ఎడమ చేతులనే చూసుకోవాలి, కుడి చేతిలో పురుషులకు చూడాలి. పురుషులకి కుడి చేతిలో ఇప్పుడు నడుస్తున్న అతని జీవితం భూమి మీద పుట్టిన వెంటనే అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఆ రేఖలు. అవి మారుతుంటాయి కూడా కుడి చేతిలో. అలాగే స్త్రీకి ఎడమ చేతులు. పురుషుడికి ఎడమ చేతిలో ఉన్నవి అవి పూర్వజన్మలో సుకృతాన్ని బట్టి, పూర్వజన్మ పుణ్యఫలాలను బట్టి వస్తాయి ఇవి ఆ రేఖలు. అంతే. ఒక మనిషికి 2 చేతుల్లో ఉన్న రేఖలు కూడా డిఫరెన్స్గా ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. మనుషులు వేరువేరుగా, మనుషులకు వేరు రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక మనిషికి 2 చేతుల్లో ఒక ఎడమ చేతిలో ఒకలాగా ఉంటుంది, కుడి చేతిలో ఒకలాగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ ఒకలాగా ఉంటుంది, రైట్ హ్యాండ్ ఒకలాగా ఉంటుంది.
గీతలు అనేక మారుతుంటాయి. ఎందుకంటే ఎడమ చేతిలో ఉన్నవి పూర్వజన్మ అతని పుణ్యఫలాలను బట్టి వాళ్ళ ఫలితాలను బట్టి అవి వస్తాయి, మారవు కూడాను, పుట్టుకతో వచ్చి ఆ విధంగా ఉంటాయి. కానీ కుడి చేతిలో ఉన్నవి మారుతుంటాయి. చిన్న రేఖలు ఇంతకు ముందు కూడా చెప్పాను, నా వీడియోల్లో 100కు పైగా ఉంటాయి. 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో పెడతాను. 100కు పైగా ఉంటాయి, ఎన్నో లెక్కలేదు. కానీ ఆ వీడియోలో ఏదో ఒక వీడియోలో మీకు మీ చేతులకి ఉన్న రేఖలను బట్టి ఎక్కడో దగ్గర మీకు అవి అనుకూలిస్తాయి, తెలుసుకోవచ్చు. ఆ విధంగా ఉంటాయి. అదే ఈ శుక్రజాతుడికి అటువంటి ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయండి. ఈ శుక్రజాతి ఈ భాగం కూడా ఎత్తుగా ఉండాలి. మిగతా భాగాల కంటే, రాహు కంటే, శని భాగం కంటే, రవి భాగం కంటే ఎత్తుగా ఉండాలి. ఇది ఎత్తుగా ఉండాలి, సమాంతరంగా ఉండాలి. ఉండి ఈ 2 రేఖలు ఉండాలి. 2 రేఖలు ఉండి ఈ 4 రేఖలు కూడా ఉండాలి. ఉన్నప్పుడు కంపల్సరీ అతనికి తిరుగులేదన్నమాట. ఇంకా భోగభాగ్యాలే, ఇంక సుఖ సంతోషాలు, సౌఖ్యము అన్నీ దేనిలో కూడా లోటు ఉండదు. ఆ జాతకునికి మంచి అందంగా కూడా ఉంటాడు, తేజవంతంగా ఉంటాడు, మంచి పొడవుగా ఎత్తుగా, మనిషి చూడడానికి ఇంకా వెనక నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి చూడాలన్నమాట. అటువంటి దీనిగా ఉంటుంది అనమాట ఆ జాతకులు. అయితే ఇందాక చెప్పాను కదా, ఈ కుడి చేతిలో రైట్ హ్యాండ్లో రేఖలు మారుతుంటాయి. ఎప్పటికొకసారి 10 సంవత్సరాలకు ఒకసారి కానీ, లేకపోతే 8 సంవత్సరాలకు ఒకసారి కానీ ఇలా మారుతుంటాయి రేఖలు. అతను చేసుకున్న పుణ్యఫలాలను బట్టి, నడవడిని బట్టి మారుతుంటాయి. కానీ ఎడమ చేతిలోనే మారవు, అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి అన్నమాట. ఒక కుడి చేతిలోనే మారుతుంటాయి ఏవైనా. ఈ పెద్ద రేఖలు ఉన్నాయి కదా, ఇది ఈ జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. ఈ 3 రేఖలు 10-12 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటాయి. చిన్న రేఖలు ఉన్నాయి, ధనరేఖ, ఇంకా ధనరేఖ, కీర్తిరేఖ, కీర్తి ప్రతిష్టల రేఖ, ఆరోగ్య రేఖ అంటారు. ఇది వ్యాపార రేఖ అంటారు. ఇలాంటి రేఖలు ఉన్నాయి. ఇవి ఇంకా చిన్న ఉంటాయి, గుర్తులు కానీ అన్నీ. ఇలాంటివన్నీ మారుతుంటాయి. ఎప్పటికీ 2 నెలలు, 3 నెలలు, 10 నెలలు ఇలా మారుతుంటాయి. ఇవి 2 నెలలు కాదు కానీ 10 నెలల లోపు, 9 నెలలు, 10 నెలలు, ఆ విధంగా 12 నెలలు, 1 సంవత్సరం లోపు మారుతుంటాయి. అవి 10 సంవత్సరాలకి, ఇవి చిన్న రేఖలు అయితే 1 సంవత్సరం వేసుకోండి. మరీ తక్కువ చెప్పిన లాభం లేదు. కానీ ఒక 10 నెలలు కానీ 12 నెలలు లోపు ఇలాగ మారుతుంటాయి అన్నమాట ఈ రేఖలు. అది కుడి చేతిలోనివి, ఎడమ చేతిలోనివి కావు. కుడి చేతిలోనివే మారుతుంటాయి. ఎడమ చేతిలోనివి అలాగే స్టాండర్డ్గా ఉంటాయి. అవి ఎడమ చేతిలోని పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటాయి. ఈ కుడి చేతిలోనే మారుతుంటాయి. మనం చేసుకున్న పుణ్యఫలాలను బట్టి, ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలాలను బట్టి మారుతుంటాయి. అదండి ఈ శుక్రజాతకుడు అనేది ఈ విధంగా ఉంటాడు. ఇంకొక భాగం గురించి, దీని గురించి తెలుసుకుందాం వేరే భాగంలో. అందరికి నమస్కారం. దయచేసి చూడండి అందరూ. మొత్తం వీడియోల్లో ఎక్కడో దగ్గర ఏవో ఒకటి మీకు అనుకూలమైనవి కనిపిస్తాయి, మీరు తెలుసుకోవచ్చు. ఎన్నో భాగాలు చేశాను. అదండి, అందరికి నమస్కారం, ఉంటాను.